నా పేరు మీదున్న యావదాస్తిని నా ఇష్టపూర్వకంగా కైకాల అనసూయ పేరు మీద రాస్తున్నాను. నేను గాని నా తదనంతరం నా వంశస్థులు వారసులకు కానీ ఈ ఆస్తి మీద ఎటువంటి హక్కులు లేవు. ఈ రోజు నుండి రాజశేఖర్ అనబడు నా పేరు మీద ఉన్న ప్రతి ఒక్క స్థిర చరాస్తులు కైకాల అనసూయ గారికి రాయటం జరుగుతుంది. ఇది ముమ్మాటికి నా ఇష్టపూర్వకంగానే చేస్తున్నాను. ఎవరి బలవంతంగానే ప్రమేయంగానే లేదు. రాజశేఖర్ గారు, ఇది మీరు కూడా ఒకసారి చదవండి, సంతకం పెట్టండి. రాజశేఖర్ గారు ఇవ్వండి. అమ్మా మల్లీశ్వరి, తనకు కూడా ఒక మాట చెప్పి సంతకం పెడితే బాగుంటుంది అనిపించింది. అలాగే అమ్మా, మళ్ళీ రామ్మా. ఏంటి నాన్నగారు? రామ్మా కూర్చో. చూడమ్మా, నువ్వు నాకు దొరికితే చాలు అనుకున్నాను. నిన్ను ఇన్ని సంవత్సరాలు పెంచి పెద్ద చేసి మీ అత్తయ్య నిన్ను అప్పగించినందుకు గాను ఈ ఆస్తి మొత్తాన్ని మీ అత్తయ్య పేరు మీద రాస్తున్నాను. నీకేం అభ్యంతరం లేదు కదా? అయ్యో, ఎంత మాట నాన్నగారు, మీరు నాకు దొరికారు. మీరే నాకు కోట్ల ఆస్తి. నిరభ్యంతరంగా రాసివ్వండి. అయ్యో, థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ అమ్మా. తను నా పెంపకంలో పెరిగింది, ఎందుకు కాదంటుంది. మీరు సంతకం పెట్టండి రాజశేఖర్ గారు. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.